అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాన నగరంగా పిలువబడుతున్న తేజు పట్టణ కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో పరశురామ్ కుండ్ అనే పుణ్యక్షేత్రం ఉన్నది. ఇది చాలా పురాతన క్షేత్రమని తెలియచున్నది. సంవత్సరం పొడవునా వేలాది మంది యాత్రికులు ఈ మందిరాన్ని దర్శిస్తూ ఉంటారు. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్షేత్రంలో స్నానమాచరించి తద్వారా ప్రక్షాళన చేసుకున్నాడని కథనం. ఆనాటి నుండి భక్తులు కూడా ఈ కుండంలో స్నానం చేయడం ద్వారా తమ తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. ఇచ్చట ప్రతి సంవత్సరం సంక్రాంతికి పరశురామ మేళా కూడా జరుగుతుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న పార్వతీదేవి ఆలయం క్రీస్తు శకం 8వ శతాబ్ది కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ పురాతనమైన ఆలయంలో ప్రధాన దైవం పార్వతీదేవి. కల్కి పురాణంలో ఈ స్థల ప్రస్తావన ఉన్నట్లు తెలియచున్నది. శివుడు సతీదేవి పార్థివ శరీరం తన భుజాన వేసుకుని దుఃఖంతో ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేయగా ఆ సతీదేవి శరీర భాగం ఒకటి ఈ ప్రాంతంలో పడిందట. ఆ శరీర భాగం పడిన ప్రదేశం జీవనగంగా అయిన ఓ సెలయేరు ప్రాంతం కావటంతో ఆ ప్రాంతానికి అక్షయగంగా అనే పేరు వచ్చిందట. అందుకే ఈ మందిరాన్ని అక్షయగంగా మందిరం అని కూడా పిలుస్తుంటారు.